హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు వీడియో కార్తీక మాసంలో పూజ చేసుకున్న వీడియో అండి. అది అప్పటి నుంచి మీకు షేర్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను, కుదరలేదు. ఈరోజు మీకు షేర్ చేస్తానండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. 1Kకి దగ్గరగా ఉన్నాను. ప్లీజ్ అర్థం చేసుకుని లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. వీడియోలోకి వెళ్తే కార్తీక మాసం ఫస్ట్ డే నేను గోదావరి స్నానం చేశానండి. నదీ స్నానం చేసి అక్కడ దీపాలు అవి వెలిగించుకొని శివుడి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాను. నెక్స్ట్ డే అనమాట, సెకండ్ డే ఇంట్లోనే చేసుకున్నా. ఈ కార్తీక మాసం నెలంతా కూడా ఇంట్లోనే చేసుకుంటాను. ఫస్ట్ డే లాస్ట్ డే మాత్రమే గుడికి వెళ్తాము, అంటే నదీ స్నానానికి. చూడండి, ఇలాగ మన ఇంటి గుమ్మం ముందు మా ఇంటి దగ్గర ఇలాగ ఒకటి పెట్టుకున్నాను. నిండుగా నీళ్లు పోసేసుకొని దీపాలు అయితే ఇందులో వదులుతానమాట. చక్కగా పద్మ ముగ్గు వేసేసుకుని గౌరమ్మని చేసుకొని పూజ చేసుకుంటాము. ఇలాగా దామోదరుడికి 5 దీపాలు వదులుతామన్నమాట నీళ్ళల్లో. ఏదైనా మనం ఈ పూజ ఏంటంటే సూర్యోదయానికి ముందుగానే ఈ పూజ చేసుకుంటాం కదండి. సూర్యోదయం అయిన తర్వాత కాదు, అంటే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లేచి, అంటే 4:30 ఆ టైంకి లేస్తాను. లేచి మొత్తం ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుని తలస్నానం చేసేసి అప్పుడు పూజకి అన్నీ నేను ముందు రోజు నైటే నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి. ఎందుకంటే పొద్దునే అవ్వదు కదా, అందుకని సూర్యోదయానికి ముందే ఈ దీపం పెట్టాలి కాబట్టి మ్యాక్సిమం అన్నీ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. కార్తీక మాసం అనేసరికి చాలా 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 ఎనర్జీ వచ్చేస్తుందండి నాకు. చూడండి, గౌరమ్మ ఏదైతే ఉందో గౌరమ్మను కూడా వాటర్లో కలిపేసేయాలన్నమాట. ఈ తులసమ్మ మాకు తులసి పూజ నిషేధం అనమాట మా ఇంట్లో. ఈ కార్తీక మాసం నెల రోజులు మాత్రం చేయనిస్తారండి. వెసులుబాటు ఇచ్చారు మా ఇంట్లో మా యజమాని. బట్ ఏం జరిగిందంటే తులసి మొక్క అనేది ఈ మంత్ నేను తెచ్చుకుని మొక్క నాటుకుని పూజ చేసుకుని మళ్ళీ నదిలో కలిపేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏంటి అంటే ముందే కార్తీక మాసానికి ముందే ఈ మొక్క ఎట్లను లేచిందో తెలీదు. అంటే మనం తులసి దళాలు పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ సీడ్ ఏదో పడి లేచినట్టుందండి. అంత మొక్క అయింది. ఏవండి, ఇది తనంతట తానే లేచింది కదా, వేరే మొక్క ఏమి కప్పెట్టుకోను, ఈ మొక్కకే నేను పూజ చేసుకుంటానని అడిగాను మా వారిని. ఓకే చేసుకో అని చెప్పారు. చేశానండి. చాలా సంతోషం అనిపించింది నాకైతే తులసి మొక్క వేసుకుని పూజ చేసుకోవడం చాలా చాలా ఇష్టం. తులసి మొక్క కోసం నెక్స్ట్ ఇంకొక వీడియో చూపిస్తాను. అప్పుడు అలా ఉంది కదా మొక్క, ఇప్పుడు ఎట్లా ఉండిందో కూడా మీకు షేర్ చేస్తానండి. చూడండి, ఎర్లీ మార్నింగ్ నేను బయట పూజ చేసేసుకున్నాను కదా, ఇంట్లో పూజ అనమాట. నిత్య పూజ డైలీ మనం పూజ చేసుకుంటాం కదా, నా పూజ సెకండ్ డే అయితే ఇలా చేసుకున్నాను. నాకు ఎంత మంచి సంతోషంగా ఉంటుందంటే చాలా చాలా హ్యాపీ ఉంటానండి. ఎందుకు అని అంటే కార్తీక మాసం అనేసరికి అదొక చాలా 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 ఎనర్జీ వచ్చేస్తుంది. ఎందుకో తెలీదు, చాలా హ్యాపీ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ లేస్తాము, అలారం మోగక ముందే లేచిపోతాను. తొందరగా పనులు నైటే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ ఏదైతే సూర్యోదయానికి ముందు చేయాలి కదా, అంటే తెల్లవారేసరికి 2 పూజలు అయిపోతాయి, బయట పూజ లోపల పూజ అనమాట. మిగతా రోజుల్లో అట్లా ఉండదండి, అది మొత్తం తారుమారు అయిపోతుంది అనమాట. చాలా లేట్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే. కార్తీక మాసం అనేసరికి మరి అదేంటో తెలీదు, అలా డైలీ లేచి కూడా చేసుకోవచ్చు కదా. అలా లేక ఓన్లీ కార్తీక మాసంలో మాత్రమే లేస్తాము. నాకులాగా ఇలా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. మరి అదేంటో తెలీదు, కార్తీక మాసం అనేసరికి లేడీస్కి చాలా చాలా నచ్చుతుంది. ఆ కార్తీక మాసం ఆ నెల రోజులు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, మంచిగా పూజ చేసుకుంటారు, ఎక్కడికైనా గుడికి వెళ్తూ ఉంటారు, దానాలు ఇస్తారు, స్పెషల్గా పూజలు చేసుకుంటారు, వ్రతాలు అలాంటివి. చాలా బాగా అనిపిస్తుంది. నా వరకు నాకు చాలా చాలా ఇష్టం అనమాట. కార్తీక మాసం అనేసరికి నాకు చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. నేను డైలీ పూజ అయితే ఇలానే చేసుకుంటాను. ఈ రోజైతే మాత్రం అదే మనం ఏదైతే కార్తీక మాసం సెకండ్ డే నా పూజ అయితే మాత్రం చక్కగా ఇలాగా మనం నిండుగా ఏవైనా పువ్వులు, మన ఇంట్లో ఉన్న పువ్వులతో ఇలా నిండుగా స్వామిని అలంకరించుకొని ఆ పూజ చేసుకుని, పూజ అంతా అయిపోయిన తర్వాత నాకు అక్కడ కూర్చుని అట్లా చూసుకోవాలనిపిస్తుంది. నాకు ఎంత ఇష్టమో చాలాసేపు అట్లా కూర్చుని మొత్తం దేవతామూర్తిని అందరినీ ఒకసారి అట్లా చూసుకొని మురిసిపోతూ ఉంటాను. నాకులో ఎంతమంది ఇట్లా చేస్తారండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. నేను ఏదైనా కూడా ఉంది లేదు కాదు, నాకు చేయగలిగింది అంతే. నేను ఎక్స్ట్రాగా ఏమీ చేయను, కానీ నాకున్నంతలో నేను ఎట్లాగా
ఎలా చేస్తే ఎలాగ బాగుంటుందనేది నేను ముందుగానే ప్లాన్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఈ పూజ ఉంది. ఈ పూజకి ఎట్లాగా డెకరేషన్ చేసుకోవాలి, మనకున్నంతలోనే ఎక్కువ బయట నుంచి తెచ్చుకుని కాదు, సింపుల్గా మనకున్నంతలో ఎట్లా చేసుకోవాలనేది నేను ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాను. నాకు అట్లా ఇష్టం. ఇట్లా నిండుగా అలా అలంకరించుకొని పూజ చేసుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ చిలికి ద్వాదశ పూజ కూడా చేసుకున్నానండి. ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చింది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని చూసి అలా వదిలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని మీరు పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే ఏం తెలియదు అనమాట. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. 1Kకి చాలా దగ్గరలో ఉన్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.